హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అటుకులతోటి బూరెలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా! ఇలా చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక కప్పు అటుకులను తీసుకొని ఇలా వేయించుకుంటున్నానండి. ఇలా లైట్‌గా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎందుకంటే పాకం పట్టుకోవడానికండి. పాకం అయితే మరీ గట్టిగా పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. తీపి ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇలా బెల్లం కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కరిగింది కదా! ఇది గట్టి పాకం పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలా బెల్లం మొత్తం కరిగిపోవాలండి. అంతవరకు మాత్రమే మనం వేడి చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయింది కదా! ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అటుకులు వేసుకున్నాను. అలాగే ఒక 4 యాలకులు వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి వేసుకోలేదు. పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఈ అటుకులైతే. ఇప్పుడు ఈ బెల్లం పాకంలా అదే కొంచెం ఉడుకుతుంది కదా! ఇప్పుడు ఇందులోకి అటుకుల మిశ్రమం పొడి ఉంది కదా! అది వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నానండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి పిండి ముద్దనైతే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి అయితే వేసుకుంటున్నాను. ప్లేట్‌లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చాలా వేడి ఉంటుందండి. ఇప్పుడు చేత్తో టచ్ చేసినా చాలా కాలిపోతుంది. అందుకే చల్లార్చుకుంటున్నాను ప్లేట్‌లో అయితే వేసుకొని. ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పిండికి నెయ్యి అంతా మంచిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బూరెలా చేసుకుంటున్నాను షేప్ అయితే. చూడండి, వీడియోలో చూపించినట్లుగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం ఇలానే చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నా డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి బూరెలు అయితే వేసేసుకుంటున్నా. ఇందులో కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకున్నానండి. ఒక 4 అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నా. ఒక సైడ్ అంతా బాగా వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇవి చాలా తొందరగానే వేగిపోతాయండి. ఎందుకంటే ఇది అటుకుల పిండి కదా, చాలా స్పీడ్గా అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్‌లోకి అయితే. చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కృష్ణుడికి ఎంతో ఇష్టం కదండి అటుకులు అంటే. ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా! అందరూ అటుకులతో ప్రసాదాలు చేస్తుంటారు కదా! ఇలా కూడా ట్రై చేయండి, చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.